తేవటం, ఇలా అక్కడ సేవ స్టార్ట్ అయిపోయింది. అందరు హిందూస్ రావటం ప్రారంభించారు. ఇలా 6 మాసాల్లో మా సేవను గుర్తించి ట్విన్ సిటీస్లో ఉన్న పాస్టర్స్ అందరూ, ఆల్ డినామినేషన్ పాస్టర్స్ మా ఇద్దరిని 93వ సంవత్సరం ఫిబ్రవరి 27వ తారీఖున రెవరెండ్స్గా ఆర్డినేషన్ ఇవ్వటం జరిగింది. ఇలా అయిపోయింది. ఆ తర్వాత మా సేవను దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించాడు. 95లో మరియు ట్రినిటీ మినిస్ట్రీస్ వారు సెర్చ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రం అంతా వాళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేసినప్పుడు ఏ జిల్లాకు వెళ్ళినా, మరి మేము జిల్లా వైజ్గా క్రూసైడ్స్ పెట్టేవారు. ఏ జిల్లాకు వెళ్ళినా మీ పేరు వినబడుతుందమ్మా, మీ ద్వారా హీలింగ్స్ పొందిన వారిని ఎందరినో మేము గ్యాదర్ చేశాం, కాబట్టి మీకు డాక్టరేట్ ఇస్తున్నాం వైఎంసీఏ సికింద్రాబాద్లో, మీరు సిద్ధపడి రండి అని ఒక 1 వీక్ ముందు వాళ్ళు చెప్పటం, 95వ సంవత్సరంలో మరి నేను డాక్టరేట్ పుచ్చుకోవటం జరిగింది. ఇలా దేవుడు తన పరిచర్యలో ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగినప్పుడు 24 జిల్లాలు తిరిగి సువార్తను ప్రకటించినప్పుడు దాదాపు 12 అవార్డ్స్ను, బెస్ట్ మదర్ అవార్డ్ 2 టైమ్స్, బెస్ట్ కపుల్ అవార్డు 1 టైము, అమూల్య రత్న, అమూల్య ఉత్తమ మహిళా రత్న, ఉత్తమ శిరోమణి, ఇలా చాలా అవార్డ్స్ దేవుడు ఇవ్వటం జరిగింది. అది నా గొప్పతనం కాదు, నేను దానికి వర్తి కాదు, కానీ కేవలం ఆయన యొక్క కృప. ఈ రీతిగా ప్రభు సేవను మేము చేస్తున్నాం. నా 7 బిడ్డలు, 6 కుమార్తెలు, 1 కుమారుడు, వారందరూ తాతగారులాగా. మా మామగారు గొప్ప సేవకులు, పమ్మి ప్రభుదాస్ గారు రంగంలో రక్షించబడి ప్రభువు కొరకు చివరి క్షణం వరకు ఎవరి దగ్గర జీతం పుచ్చుకోకుండా ఐపీసీ సంఘంలో ఎంతో యథార్థమైన సేవను చేసి వాచ్యం కూడా పెట్టుకోకుండా బ్రతికిన కాలం అంతా తెల్లని వస్త్రాలు ధరించి మా తల్లిగారు, మా అత్తగారు, మా అమ్మగారు ఉచితమైన సేవను చేసి గొప్ప సాక్ష్యాన్ని వారు మిగిల్చి వెళ్ళారు. వారి బాటలో నడవటానికి ప్రభు నాకు, నా భర్త గారికి కృప చూపించి, మరి తాతగారి వరం, తండ్రి గారి వరం, నా భర్త గారు కూడా పాటలు రాస్తారు, కంపోజ్ చేస్తారు, పాడతారు. ఆ వరం అన్నీ కలిపి నా బిడ్డలకు వచ్చాయి. వాళ్ళే మా చర్చిలో క్వైరు, వర్షిప్ లీడర్స్ వాళ్ళే. మా బాబు కీబోర్డ్ వేస్తాడు, మిగతా 6 పాటలు పాడతారు. దేవుడు నాకు 6 కుమార్తెలను, 1 కుమారుని ఇచ్చారు. 4 పెళ్ళిళ్ళు అయిపోయాయి. అందులో నా 2వ కుమార్తె గారి యొక్క బంధువులే శాంత. తర్వాత బ్రదర్ కూడా మాకు బంధువులే శాంతను బట్టి. ఇలాగన ప్రభు మమ్మల్ని కలిపారు. ఈ రీతిగా అల్లుళ్ళు కూతుళ్ళు అందరూ సండే వస్తారు. మరి 2వ అల్లుడి గారే యూత్ మీటింగ్ తీసుకుంటారు. ఇలా ప్రభు తన సేవలో మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఆయన చెప్పారు, అట్టర్ మోస్ట్ ఆఫ్ ద వరల్డ్కి నేను నిన్ను తీసుకుని వెళ్తానని నా 12 ఏళ్ల వయసులో చెప్పారు. అది ఈ దినాల్లో ప్రభు నెరవేరుస్తూ మరి ఈ యొక్క దేశాలు దర్శించడానికి, ఆయనకి సాక్షిగా జీవించడానికి ప్రభు చూపిస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలను దీవించినగాక. ఆమేన్. మీకు ఆలస్యం అయిపోయింది అనుకుంటా. 2 మాటలు వాక్యం చెప్పి నేను ముగిస్తాను. వాక్యం లేకుండా మనం కూడికను ముగించడం అది సరైన పద్ధతి కాదు. కనుక ఈ దినం ప్రభా ఏం మాట్లాడాలి అని అడిగినప్పుడు ప్రభు వారు ఒక మాట చెప్పారండి. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 5వ వచనం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయం 5వ వచనము. నేను మీకు ఆజ్ఞాపించిన దాని అంతటిని బట్టి 6వ వచనం చదవండి అమ్మా. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవా, ఆయన నిన్ను విడువడు, ఎన్నడూ ఎడబాయడు. పరిశుద్ధడానికి స్తోత్రములు. కొన్ని నిమిషాలు నీ స్వరాన్ని మాకు వినిపించండి. వినగల చెవిని, గ్రహించగల మనస్సును, వాక్యానుసారంగా జీవించగల జీవితములు బోధించుచున్న నాకు, వినిచిన నీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ 5 కాండములను మోషే రచించాడు. మోషేతో దేవుడు చెప్పుచున్న మాట, దిగులు పడకము, భయపడకము, నిన్ను విడువను, ఎడబాయను. ఈ దినాల్లో ప్రపంచమంతా దిగులుతో, భయంతో, ప్రతి క్షణము భయంతోనే మనం బ్రతుకుతూ ఉన్నాం.
బైబిల్ గ్రంథంలో 366 సార్లు రాయబడి ఉంది, భయపడకుడి నేను నీకు తోడయ్యనా. లీప్ సంవత్సరమునకు 366 దినములు. లీప్ సంవత్సరమును కూడా దృష్టిలో పెట్టుకొని దేవుడు చెప్పుచున్న మాట, భయపడకుము నేను నీకు తోడయ్యనా, నిన్ను విడువను ఎడబాయను. తల్లిదండ్రులు మనం విడవచ్చు, బంధువులు మనల్ని విడవచ్చు, ప్రాణ స్నేహితులు మనం విడిచిపోవచ్చు, నా అన్నవారు నీ బంధువులు నీకు దూరం అవ్వచ్చు. కానీ ప్రభు అంటున్నారు, ఎవరు నిన్ను విడిచినా నేను నిన్ను విడవను. దేవునికి స్తోత్ర. గొప్ప దేవుని వాగ్దానం మనకుంది కనుక మనం భయపడవలసిన పని లేదు. ఈ భయం అనేది భయంకరమైన వ్యాధి. ఈ వ్యాధి కలిగి ఉంటే మనం ముందుకు సాగిపోలేము. భయం ఎక్కువ ఉంటే ఎముకలు క్షీణించిపోతాయి, మనం బలహీనమైపోతాం, డిప్రెషన్లోనికి గురి అవుతాం. కనుక ఈ భయం అనే రోగమును అపవాది మనకు తెచ్చి పెడతాడు. మన బిడ్డల విషయంలో, భర్తల విషయంలో, సరైన ఉద్యోగాలు లేకపోతే భయం, ఇంట్లో రేషన్ లేకపోతే భయం, సరిపోయినంత జీతం ఈ నెల రాకపోతే భయం. ఇలా ఎన్నో భయాలతో వాడు ప్రతి క్షణం మనల్ని భయపెడుతూ ఉంటాడు, భయపెడుతూ ఉన్నాడు. ఈ దినాన ఈ భయం ప్రపంచమంతా ఆవరించింది. ఈ లోకం ఎప్పుడు ఎండ్ అవుతుందో, ఈ సైన్స్ వండర్స్ మనం చూస్తున్నప్పుడు ఇది చాలా దగ్గరగా వచ్చింది అంతానికి అనే భయంతో కూడా మనం ఉన్నాం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల మార్పులను మనం చూస్తున్నప్పుడు మనం భయపడక మానము. కనుక ప్రభు అంటున్నారు తన బిడ్డలతో, తన బిడ్డలైన మనతో, క్రైస్తవులైన మనతో ప్రభు చెప్పుచున్న మాట, భయపడవద్దు నేను మీకు తోడయ్యనా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 15వ వచనం. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి, యుద్ధము యెహోవాయే జరిగించును. ప్రవక్త చెప్పుచున్న మాట, యెహోషాపాతు రాజు మీదకి 4 రాజులు యుద్ధానికి వచ్చారు. ఒక్కడే పత్రికను పంపారు. అతడు ఉపవాసమును చాటించి మందిరంలో పత్రికను పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయ్యా, నాకు దిక్కు తోచటం లేదు, ఇంతమందిని ఎదిరించడానికి నా శక్తి చాలదు, నన్నేం చేయమంటావు అని అతడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనకు దిక్కు తోచనప్పుడు, పరిస్థితులు మనకు అర్థము కానప్పుడు, ఏమి చేయాలో తెలియనప్పుడు మనం చేయవలసిన పని ప్రార్థన. మన కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు మనం ఎటూ పరిగెత్తనవసరం లేదు. మనం చేయవలసిన పని మోకరించి ప్రభు పాదాలను పట్టుకుంటే మనకున్న కన్ఫ్యూజన్ స్పిరిట్ అంతా ఒక క్షణంలో మాయమైపోతుంది. మనలో ఉన్న భయం అంతా పారిపోతుంది. ఈ రాజు మరొక రాజు యొక్క సలహాను లేక సహాయమును కోరుకోలేదు. రండి, 4 రాజులు వస్తున్నారు, మీరు కూడా 4 రాజ్యముల నుండి 4 రాజులను పిలిపించుకోలేదు. ఎవరితో చెప్పనూ లేదు. ఏం చేశాడు? మొదటగా అతను చేసిన పని, దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ పత్రికను పరిచి దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు? భయపడవద్దు, యుద్ధము యెహోవా జరిగించును. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు,
శ్రమలు, కష్టములు, వ్యాధులు మన పైన యుద్ధం చేస్తాయి. యెహోషాపాతు రాజు వలె మన రాజులుగా లేకపోవచ్చు, సైన్యం శత్రువు మన పైకి రాకపోవచ్చు, కానీ ఎల్లప్పుడూ మన పైన యుద్ధం చేసేవాడు ఒకడున్నాడు. అతని పేరు అపవాది లేక సాతాను. ఈ సాతాను ఏం చేస్తాడు? మన జీవితాల్లో శ్రమలను, కష్టాలను, నష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, వ్యాధులను, నిందలను, అవమానములను మనకు తెచ్చి పెడతాడు. ఎందుకు? మనల్ని కృంగతీయుట కొరకు, మనల్ని ఆత్మీయ జీవితంలో బలహీనపరచుట కొరకు, మనం దేవుని విడిచిపెట్టి పారిపోవట కొరకు వాడు అనేక రీతులుగా మన పైన యుద్ధాన్ని చేస్తూ ఉంటాడు. అయితే మనం ఏం చేయాలి? దేవా, ఈ యుద్ధములో గెలుపు నాదే. గెలవటానికి నాకు నువ్వు ఆయుధాలను ఇచ్చావు. ఏమిటి ఆయుధాలు? ఎఫెసీ 6:10 ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన ఆయుధాలన్నీ. అన్నిటికంటే గొప్ప ఆయుధం సర్వాంగ కవచం. సర్వాంగ కవచం అనగా ప్రార్థన. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో నీ యుద్ధంలో నువ్వు జయమును పొందుకుంటావు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, మిన్నైనది, శ్రేష్టమైనది ప్రార్థన. ఎంత సమయం నువ్వు చేసావనేది కాదు, ఎంతసేపు చేసావనేది కాదు, కానీ నువ్వు ప్రభువుతో ప్రతి నిమిషము సన్నిహిత సంబంధం కలిగి ఉండవచ్చు. ప్రయాణంలో ఉన్నా, పనిలో ఉన్నా, నువ్వు వంట చేస్తున్నా, ఏమి చేస్తున్నా ప్రభుతో నీకు ఆ సన్నిహిత సంబంధము కలిగి ఉన్నప్పుడు ఏ సాతాను, ఏ అపవాది నీ పైన జయము పొందజాలడు. కనుక యెహోషాపాతు ఏం చేశాడు? దిక్కు తోచనప్పుడు దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, గొప్ప సైన్యము ఇశ్రాయేలు ప్రజల మీదకి వచ్చినప్పుడు ఎలీషా అంటున్నాడు, తండ్రి, గెహజీ అనే వ్యక్తి అదిగో యుద్ధములో రథముల చప్పుళ్ళు వినబడుతూ ఉన్నాయి, వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇద్దరు మన పని అయిపోయింది అని వారు అంటూ ఉన్నప్పుడు, ప్రభువా, ఇతని కన్నులు తెరవము, మన పక్షంలో ఉన్నవాడు వారికంటే గొప్పవాడు, మన పక్షంలో ఉన్నవారు వారి సైన్యము కంటే అధికులై ఉన్నారు, కనుక నీవు భయపడవద్దు. గెహజీ భయపడుతూ ఉన్నాడు, కానీ ప్రవక్త అంటున్నాడు, నీవు భయపడవద్దు. అతనికి అండబలము, కండబలం ఉండవచ్చు, సైన్యములు ఉండవచ్చు, ఆయుధములు ఉండవచ్చు, మనకున్నది ఎవరు? అందరికంటే మించిన గొప్ప దేవుడు మన పక్షమున ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31వ వచనం మనం చూస్తే, మన పక్షమున ఉన్నవాడు లోకములో ఉన్న వారందరికంటే గొప్పవాడు. ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? పౌలు అంటున్నాడు, ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? విరోధులు 10,000 మంది కూలి వచ్చిన అపాయం మన యొద్దకు రాదు. 91వ కీర్తన ఏమంటున్నాడు దావీదు, నా ప్రక్కన 1000 మంది పడిన, నా కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము నా యొద్దకు రాదు. దావీదు జీవితంలో అతని శత్రువులు తల వెంట్రుకల కంటే మించి ఉన్నారట. ఏం చేశాడు దావీదు? మేలే చేశాడు కదా. చిన్న గుర్రవాడేయండి గొల్యాతును చంపివేశాడు, మేలు చేశాడు. కానీ దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అన్నందుకు వచ్చేసింది సౌలు గారికి అసూయ అనే దెయ్యం పట్టుకుంది. దానితో దావీదును చంపటానికి ప్రయత్నించాడు పలుమారులు. యుద్ధానికి వీటిని విసిరేవాడు దేవుడు అతను తప్పిస్తూ వచ్చాడు. దావీదును కేవలం అసూయ చేత సౌలు చంపటానికి చూశాడు. ఎన్నో మార్లు ప్రయత్నించాడు. అలాగే